అందరికీ నమస్కారం. 26వ తేదీ ఫిబ్రవరి చికాగో, అమెరికాలో పుట్టిన ఒక చిన్న పాపకి మేమే నేమ్ అనేది ఫైనలైజ్ చేసాం. ఎంత లక్కీగా కలిసొచ్చిందంటే ఆ పాపకి ఆ పేరనేది. నేను చాలామందికి నేమ్ అనేది ఇచ్చాను. కానీ ఈ నేమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. పర్ఫెక్ట్‌గా అంటే 100కి 100%. మిగిలినవన్నీ 99, 98, 95 ఆ విధంగా ఉంటే 100కి 100% కుదిరింది. ఆ అమ్మాయి పుట్టిన లగ్నం వచ్చి తులా లగ్నం అయింది. లగ్నాధిపతి 6వ ప్లేస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. లగ్నం ఎవరిది మళ్ళీ 6వ నంబర్‌కి సంబంధించిన శుక్రుడిదే. శుక్రుడు ఎగ్జాల్టెడ్‌గా ఉన్నాడు. 6వ నంబర్ అనేది ఆ పాప మీద తీవ్రమైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఆ 6వ అధిపతి అలాగే 8వ అధిపతి పరివర్తనం జరిగింది. పరివర్తనం జరిగిన గ్రహాలేంటి అంటే 6వ నంబర్‌కి సంబంధించిన శుక్రుడు, 3వ నంబర్‌కి సంబంధించిన గురుడు. 6వ అధిపతి, 8వ అధిపతి పరివర్తనం జరగడం వలన విపరీత రాజయోగం ఉంటుంది. ఎవరి వల్ల ఉంటుంది? శత్రువుల వల్ల ఉంటుంది. శత్రువులు అర్ధాంతరంగా డౌన్ అయిపోయి, ఈ పాపకి మంచి జీవితాన్నిచ్చేస్తారు. వీళ్ళ డౌన్‌ఫాల్ ఈమెకి మంచి ఎదుగుదల ఉంటుంది. 3వ నంబర్, 6వ నంబర్ 2 అంత ఫేవర్‌గా ఉన్నాయి. చాలామందికి 3, 6 ఆపోజిట్‌గానే ఉంటాయి. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరి దగ్గరికైనా ఈ నేమ్ తీసుకొని వెళ్ళి ఈ నేమ్ బాగుందా అని న్యూమరాలజిస్ట్‌లకి అడిగితే గనక, "అరే! ఇదేంటిది 6 లెటర్స్ ఉన్నాయి. 21 వస్తోందే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం" అని చెప్తారు. 6కి 3 ఆపోజిట్ కదా! పేరు సెట్ కాదంటారు. కానీ గ్రహాలు ఎంత ఒద్దికగా ఉన్నాయి, ఎంత కలిసిపోయాయి 3, 6 అనేది తెలీదు పాపం. "నేను మార్చేయాలమ్మా, నేను మార్చేయాలమ్మా" అంటారు. ఎందుకు? న్యూమరాలజీ ఒక్కటే తెలుసు కాబట్టి. అందుకే చెప్తూ ఉన్నాను. పూర్తి విశ్లేషణ అవసరం. ఆ పాప పేరేంటి అంటే అద్విక అని పెట్టారు. అద్వికాలో 6 లెటర్స్ ఉంటాయి. లగ్నాధిపతి శుక్రుడు 6వ నంబర్‌కి సంబంధిస్తాడు. 6వ స్థానంలో ఉన్నాడు. ఆ పాప నక్షత్రం ఏంటి అంటే ధనిష్ట నక్షత్రం. 3వ పాదం మళ్ళీ. 3వ పాదం. ధనిష్ట నక్షత్రం ఎవరిది? కుజుడిది. కుజుడికి నంబర్ ఎంత? 9. 369 అనే కాంబినేషన్ యాక్టివేట్ అయిపోయింది ఆ అమ్మాయి పేరులో. స్వర్గానికి దారి అంటారు ఈ 369 నంబర్‌ని. విశ్వంలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలని తెలుసుకునే ఒక సీక్రెట్ కోడ్ అంటారు 369ని. అలాంటి నంబర్‌ని ఈ అమ్మాయి పేరులో వచ్చే విధంగా ఈ పేరుని ఫైనలైజ్ చేశాం. ఒకటి అడిగారు పాపం ఆద్య, అద్విక. ఈ 2 పేర్లల్లో ఏది బాగుంటుందని అడిగారు. ఎంత పర్ఫెక్ట్‌గా చూడండి. అందరికీ ఇలాగే సెట్ అవుతుందా అనంటే, వాళ్ళకి ముందే ఈ పేరు అయితే బాగుంటుందన్న ఆలోచన రావడమే ఆ అమ్మాయి పూర్తిగా శుక్రుడి ప్రభావాన్ని అనుభవించగలదు అని అర్థమైపోతుంది. లేకపోతే అనవసరంగా రావు. ఇవి యాదృశ్చికంగా జరిగాయి అనంటే, లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి చాలా బ్రైట్ లైఫ్ ఉంటుంది. చెప్పలేం, చెప్పలేం. ఏ స్థాయికి వెళ్తారనేది చెప్పలేం. ఇప్పుడు అక్కడ భారత సంతతికి చెందిన వాళ్ళే అక్కడ డొనాల్డ్ ట్రంప్ వైపు ఉన్నారు. అలాగే కమలా హారిస్ వాళ్ళ సైడు ఉన్నారు. భారత సంతతికి చెందిన వాళ్ళు. ఇప్పుడు కమలా హారిస్‌నే తీసుకోండి. భారత సంతతి తమిళనాడు మనిషి ఆమె. ఆమె ఆ స్థాయికి వెళ్ళిందనంటే అట్లాంటి హారోస్కోప్‌లివి. మంచి స్థాయి ఉంటుంది. అమెరికాలో పుట్టినా కూడా, ఆఫ్రికాలో పుట్టినా, ఆస్ట్రేలియాలో పుట్టినా, ఎక్కడ పుట్టినా జాతక చక్ర ప్రభావం అనేది ఖచ్చితంగా 100కి 100% ఉంటుంది. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ పేరుని సెలెక్ట్ చేసి అమ్మాయికి ఒక మంచి లైఫ్‌ని ఇవ్వబోతున్నామని. ఇలా అందరికీ జరుగుతాయి అంటే జరగవు. ముందర ఒక డబ్బుల మూట సినిమాలో చూపిస్తారు. డబ్బుల మూట లక్ష్మీదేవి తీసుకొనొచ్చి వేసేస్తే కూడా పాత సినిమాలో. దాన్ని కొత్త సినిమాగా మళ్ళీ మార్చి దేవుడు చేసిన మనుషుల్లో రవితేజ హీరోగా ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ గారు ఆ విధంగా చూపించారు. కానీ ఓల్డ్ సినిమాలో సత్యనారాయణ గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక ఆహ్, గుడ్డి కళ్ళు లేని వాళ్ళొస్తారు. వచ్చినప్పుడు అరే పాపం ఈయన ఎట్లా నడుస్తాడు? ఒకసారి ఇక్కడి నుంచి అక్కడికి మనం నడిచి చూద్దామని కళ్ళు క్లోజ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతాడు. డబ్బుల కట్ట అక్కడే పడింటుంది. మూట అక్కడే పడింటుంది. లక్ష్మీదేవి వదిలింటుందక్కడ. పైనుంచి వేసింటుంది. ఆ డబ్బు తీసుకునే భాగ్యం లేదు కాబట్టి కళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అలా వీడియో కనిపిస్తున్నప్పటికీ ఇదంతా లేదు, అదంతా లేదు అని అనుకుంటారు. కానీ ఆ పాప చూడండి చక్రం తిప్పుతాది గ్యారంటీగా. ఇంత 369 కాంబినేషన్ వచ్చిందంటే ఇంకయిపోయింది. ఇంకయిపోయింది. ఎంత అదృష్టం చేసుకుంటేనో ఆ బర్త్.
వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులే. ఈ అమ్మాయి పుట్టుక వాళ్ళ తల్లిదండ్రుల జీవితాన్ని మారుస్తుంది. ఎందుకంటే శుక్రుడికి సంబంధించిన లగ్నంలో పుట్టింది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఎగ్జాల్టెడ్ అయ్యి ఉన్నాడు. ఈ పాప సర్వ భోగాలు అనుభవించాలి. భోగాలు అనుభవించాలంటే ఎవరికి రావాలది? తల్లిదండ్రులకే రావాలి. ఆ తల్లిదండ్రులు బాగా ఆర్థికంగా మంచి స్థాయికొచ్చి ఆ పాపకి ఆస్తి ఇస్తారు. ఆదాయం వనరులనేవి ఇంకొన్ని పెరుగుతాయి. ఎందుకంటే ఈ పాపకి చిన్నప్పుడైనా ఖర్చు పెట్టాలి గదా! కొంచెం రిచ్ లైఫ్ ఇవ్వాలి గదా! కాబట్టి తల్లిదండ్రులకి డబ్బొస్తది. మీకు కూడా ఎవరికైనా పేర్లు పెట్టడానికి కావచ్చు, లేదా గృహ ప్రవేశ ముహూర్తాలు కావచ్చు. ఇప్పుడు ముహూర్తాలు ఏవైనా మీరు ఫైనలైజ్ చేసుకోలేకపోతూ ఉంటే, వరుడిది, వధువుది ఇద్దరిది తీసుకొని ఏ ముహూర్తం అయితే సెట్ అవుతుందని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు పుట్టబోయే ముందు ఇప్పుడంతా ఎక్కువ సిజరింగ్ జరుగుతూ ఉంది కదా! ఆపరేషన్‌లు జరుగుతూ ఉన్నాయి కదా! సి సెక్షన్ అంటారు. ఆ! ఆ విధంగా ఎవరైనా చేయించుకుంటూ ఉన్నట్లయితే పుట్టుకకి ముహూర్తం అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకొక 2, 3 రోజుల్లో ఉంది లేదా ఒక 1 వీక్‌లో ఉంది. ఏ టైం అయితే బాగుంటుందని అడిగితే గనక అది కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరాలకి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి తెలుసుకోండి. పిల్లలకి మంచి భవిష్యత్తునియ్యండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనసులో ఏం పెట్టుకోకుండా మీ బ్యాక్‌గ్రౌండ్ ఎంత పెద్దదైనా కూడా మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా చిన్న స్థాయి అయినా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదా మేము మిడిల్ క్లాస్ అయినా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎవరి దగ్గర మేము చెప్పుకోము. చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీ లైఫ్ బాగుండాలనంటే, హ్యాపీగా ఉండాలనంటే సంప్రదించండి. మీ హారోస్కోప్‌లో ఉన్న యోగాలని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోండి. మంచి జీవితాన్ని అనుభవిస్తారు. తదాస్తు.